శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న నానుడు మనకు తెలుసు. ఒకవైపు చంద్రబాబు పైన పోరాడుతున్నారు. చంద్రబాబు చేసినటువంటి అన్యాయాల్ని ప్రపంచానికి తెలియజేయాలని గల్లం విప్పుతున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఓడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. మీరు దళితుల దగ్గర ఓట్లే ఇచ్చారు. సో ఏదేమైనప్పటికీను శత్రుడికి శత్రువు మిత్రుడు అన్న నానుడి ఇటు కేసీఆర్ మిమ్మల్ని దగ్గరికి చేరుస్తుందా? కేసీఆర్కు మిమ్మల్ని దగ్గర చేరుస్తుందా ఈ ప్రిన్సిపల్? నేను ఇంతకుముందే చెప్పాను, నేను ఆశించి పనిచేసేటోని కాదు. కాకపోతే ఏంటంటే ఈ ఇష్యూలో నేను ఏదైతే కోరుకున్నానో అది భగవంతుడు నెరవేర్చినట్టుగా చంద్రశేఖరరావు కూడా చంద్రబాబు నాయుడు శత్రువు అయ్యాడు. ఏమండి, కావటం వల్ల పర్పస్ ఏంటి? మనకు చంద్రబాబు ఓడిపోవాలి కదా. దేవుని మొక్కింది కూడా ఏంటి? ఎన్టీ రామారావు మనోవాంఛ నెరవేరాలి. ఇది నెరవేరాలంటే స్వామి దేవా నువ్వు ఖచ్చితంగా ఇతన్ని ఓడించాలని మనం కోరుకున్నాం. దాని ఫలితమేనేమో ఈ చంద్రశేఖరరావు ఇద్దరి మధ్యలో కూడా పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఖచ్చితంగా అతని మీద మరి పోరాటం చేయడానికి చంద్రశేఖరరావు కూడా సిద్ధం కావటం చాలా సంతోషం అనిపించింది నాకు. దాంట్లో భాగంగానే నేను కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసే చాలా సందర్భాలు. కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక దుర్మార్గుడు ఈ రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేస్తున్నాడు కాబట్టి ఇలా ముసుగు తీసేసి దొంగను తరిమేసినట్టు తరిమేశారు. అది ఆనందదాయకం, హ్యాపీ. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. చంద్రబాబు నాయుడు గారి ఓటమి జరగాలి. నేను ఎంతైతే క్షోభం గురయ్యానో అదే క్షోభకు అతను గురి కావాలి. అతనే కాదు, అతని మొత్తం వ్యవస్థ అంతా కూడా ఆ విధంగా క్షోభించాలనేది నా ఉద్దేశం. ఎంత అన్యాయం సార్ అది. అదే ఇప్పుడు కేసీఆర్కి జగన్ చాలా సన్నిహితుడయ్యారు. జగన్తో ఇప్పుడు వాళ్ళ ఎదుట్లో అంటే తండ్రి కొడుకుల బంధంలా కొనసాగుతుంది ఆ రిలేషన్. సో ఈ నేపథ్యంలో మీరు కూడా చంద్రబాబు ఓడిపోవాలి, చంద్రబాబు రాజకీయంగా పూర్తిగా భూస్థాపితం అవ్వాలని కంకణం కట్టుకున్న నాయకుల్లో మీరు ఒకరు. సో ఈ సందర్భంలో కేసీఆర్కు మీరు దగ్గరయ్యే అవకాశం ఉందా? నేను ఒక మాట చెప్పండి, నేనైతే కోరుకోను. నేనైతే ఏదో ఎగబడి వాళ్ళకి అధికారం ఉంది కదా కాబట్టి నన్ను దగ్గర చేసుకోమని చెప్పేటువంటి నైజం నాది కాదు. కానీ ఇప్పటిదాకా కూడా ఉన్న పరిస్థితులలో సరే కేసీఆర్ కూడా మాకు మిత్రుడే కదా, కలిసి పనిచేసినాం కదా, అందులో ఉన్నోళ్ళంతా మనోళ్ళే కదా. కాబట్టి అందరం కలిసి ఉండి పనిచేసుకుంటే బాగుంటుందని ఓపెన్గా చెప్పినందుకే కదా నన్ను సస్పెండ్ చేశారు. టీఆర్ఎస్లో విలీనం చేయమని చెప్పాను, అందరం ఒకటే కాబట్టి కలిసిపోదామని చెప్పాను. దాని ఫలితం మరి ఆయన నన్ను సస్పెండ్ చేశారు. ఇంకోటి ఏంటంటే చంద్రశేఖరరావు కూడా మరి దగ్గర తీసినటువంటి సందర్భం ఎక్కడ కనపడలేదు కదా, మనకు కనపడలేదు కదా. తీయమని నేను అంటలేను కానీ కనపడలేదు కదా, అర్థం కాలే. అంటే నరసింహుడు గారు ఒక దళితుడు, ఏదో రకంగా రాజకీయంగా దెబ్బ కొట్టాలనేటువంటి అభిప్రాయం కూడా ఉండొచ్చు కదా ఏమండే. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ నా డ్యూటీ నేను చేశాను. ఎవరి డ్యూటీ వాళ్ళు మానసికమైనటువంటి ఆత్మీయతో జరిగినట్టుగా ఎక్కడ కనపడటం లేదు కదా ఏమండి. అయినా నాకేం బాధలేదు, నాకేమి ఆ విషయంలో బాధలేదు. నేను రాజకీయాల్లో ఎదిగిన మనిషిని. నేను ఏ పార్టీ పోయినా నా కులం ఉంది, నా జాతి ఉంది, నా పేద ప్రజలు ఉన్నారు ఏమండి. కాబట్టి దాని సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనేంటో రుజువు చేయగలుగుతా, రుజువు చేస్తా నేను. అయితే ఇప్పటిదాకా తెలంగాణ రాజకీయాల్లో విషయంలో మాత్రం నేను మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే మొదట దొంగ ఓడిపోవాలనేదే నా లక్ష్యం. నా రాజకీయ జీవితం పక్కన పెట్టు, ఆ లక్ష్యం నెరవేరింది. నెక్స్ట్ జరగబోయే పరిణామాలలో ఏం జరుగుతుందో కాలం నిర్ణయం చేస్తుంది నా అభిప్రాయం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.